మీరు నెలలో సంపాదించిన జీతం మీ కుటుంబ అవసరాలకు ఖర్చు పెట్టుకున్న తర్వాత అప్పులు లోన్లు అన్నీ కట్టినా సరే ఇంకా మిగిలబోతూ ఉంది. అటువంటి ఆశీర్వాదము మీరు నమ్మిన దేవుడు మీకు దయచేయబోతూ ఉన్నాడు. మీ అప్పులన్నీ కట్టుకోగా మీ పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, మరి అప్పులు లోన్లు కట్టగా మీరందరూ ఆ జీతాన్ని ఖర్చు పెట్టి అనుభవించి తృప్తి పొందిన తర్వాత కూడా మిగులు ఉండబోతూ ఉంది. మీరు సంపాదించినటువంటి మరి ఆ సంపాదనలో మిగులు చూడబోతూ ఉన్నారు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుండి 7 రొట్టెలు యేసు ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ వడ్డించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చేతుల్లో ఉన్నటువంటి ఆ రొట్టెలు అందరూ తిని తృప్తి పొందిన మీదట ఇంకా మిగులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ ఇంట్లో కూడా ఆశీర్వాదము మిగలబోతూ ఉంది. మీరందరూ ఖర్చు పెట్టుకున్న తర్వాత, మీరు వ్యాపారం చేసిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, డైలీ కూలి పని చేసిన మీ ఇంటిలో మిగులు అనే ఆశీర్వాదాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. ఆశీర్వాదాన్ని ఖర్చు పెట్టుకోగా ఇంకా మిగిలబోతూ ఉంది, ఇంకా బ్యాలెన్స్ ఉండబోతూ ఉంది. అదంతా అప్పులన్నీ తీర్చిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ని దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదము దేవుడు మీ కుటుంబాల్లో ఉంచబోతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు దేవుని పిల్లలు. దేవుడు అత్యధికంగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నారు. మీరు దేవుని నమ్మిన జనాంగం. ధనమును బట్టి కాదు, జీతమును బట్టి కాదు, కానీ దేవునిని బట్టి బ్రతికే మనుషులు. దేవుని బట్టి మీరు పోషింపబడుతున్నారు. దేవుడు ఇటువంటి కార్యం మీ కుటుంబంలో చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరు నెలలో సంపాదించిన జీతం మీ కుటుంబ అవసరాలకు ఖర్చు పెట్టుకున్న తర్వాత అప్పులు లోన్లు అన్నీ కట్టినా సరే ఇంకా మిగిలబోతూ ఉంది. అటువంటి ఆశీర్వాదము మీరు నమ్మిన దేవుడు మీకు దయచేయబోతూ ఉన్నాడు. మీ అప్పులన్నీ కట్టుకోగా మీ పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, మరి అప్పులు లోన్లు కట్టగా మీరందరూ ఆ జీతాన్ని ఖర్చు పెట్టి అనుభవించి తృప్తి పొందిన తర్వాత కూడా మిగులు ఉండబోతూ ఉంది. మీరు సంపాదించినటువంటి మరి ఆ సంపాదనలో మిగులు చూడబోతూ ఉన్నారు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం నుండి 7 రొట్టెలు యేసు ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ వడ్డించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చేతుల్లో ఉన్నటువంటి ఆ రొట్టెలు అందరూ తిని తృప్తి పొందిన మీదట ఇంకా మిగులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ ఇంట్లో